అవును. ఇంతకు ముందు నిర్మలా సీతారామన్ కూడా సుదీర్ఘ వివరణిస్తే హైదరాబాద్ లో ఐటీ నుంచి ₹1 పెడితే ₹10 వస్తుంది. హైదరాబాద్ నుంచి ఇన్కమ్ మొత్తం హైదరాబాద్ లో ఖర్చు పెడతారా లేదా తెలంగాణ జిల్లాలో పెడతారా? అట్లానే అన్రెస్ట్ గా ఉన్న ఇతర రాష్ట్రాలు దేశంలో ఎక్కడైతే వ్యాధి ఉందో ఆ వ్యాధిని నయం చేయడానికి ఇతర నిధులు పెడతారు. కానీ మీరు పెట్టిన రూపాయి మీకే రావాలనుకుంటే స్వార్థం కదా. ఇప్పుడు స్వార్థం అనే దాంట్లో కూడా ఒక విచక్షణ ఉంది. నేను అందుకే చెప్పిన, మీరు డెవల్యూషన్ ప్రకారం ఇచ్చేది వేరు, మీరు స్పెషల్ ప్యాకేజీలు స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇచ్చేది వేరు. రేపు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, మెట్రో రైలు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, ఇంకా మనకు వరంగల్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది. కేంద్రానికి తిరిగి పన్నులు చెల్లిస్తాం కదా. ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే, సెమీ కండక్టర్ తెలంగాణకి ఇస్తే కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది కదా. అక్కడెందుకు వివక్ష చూపిస్తుండ్రు? ఎస్, ఐ డు అగ్రీ. కానీ క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలను మీరు శిక్షించకూడదు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. దాన్ని మనం క్రమశిక్షణతో అమలు చేసినందుకు మమ్మల్ని శిక్షించకూడదు. అందుకే నీతి ఆయోగ్ మీటింగ్లో నేనేం చెప్పిన, సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్ ఇచ్చింది, 50% మెరిట్, 50% డిజబిలిటీ. 50% డిజబిలిటీ మీద నిర్ణయించండి, 50%